హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రచించిన మైనస్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రవి దాదాపు అరుస్తున్నట్టు అన్నాడు, ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. అయినా పెళ్లి చేసుకుని జీవితమంతా భరించవలసిన వాడిని నాకిష్టం లేని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోమంటారు? ఒకప్పటి అడ్డాల్లోని నా బిడ్డ గడ్డం మొలిచి ఈ వాల్టికి నా పెద్దరికాన్ని తీసి పారేసేంతటి వాడయ్యాడని నాకు ఏడుపు రాలేదు. వాడిలోని స్వార్థం నన్ను భయపెట్టింది. నా పెంపకంలో లోటు ఉందా? లేదే. ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంలో వాడిని పెంచాను. కాని జీన్స్ని నమ్మితే వాడి తండ్రిలోని దౌర్జన్యం, దుర్మార్గం వాడిలో మూర్తిభవించాయి. తనకో రూపాయి లాభం వస్తుందంటే ఎదుటివాడి నాశనం అయిపోయినా పర్వాలేదనే వికృతమైన స్వార్థం. శ్రీరామ్ పోలికే. రవి 2 ఏళ్ల పసివాడుగా ఉండగానే చట్టబద్ధంగా నా నుంచి విడిపోయిన నా భర్త నీడ కూడా వాడిపై పడలేదే. అయినా తండ్రిలోని దుర్గుణాలు వీడికెలా వచ్చాయి? నా పిచ్చిగాని విత్తనం ఒకటి వేస్తే చెట్టు మరొకటి మొలుస్తుందా? నన్ను రవి మాటలు బాధించలేదు గాని గాయత్రిని తలుచుకుంటే గుండె పిండినట్టయింది. ఆలోచించు రవి, నీ మీదే ఆశలు పెట్టుకున్న గాయత్రి ఇప్పుడు నువ్వు కాదంటే ఏమైపోతుంది? నచ్చ చెప్పే ధోరణిలో అన్నాను. ఇంక ఆలోచించేదేమీ లేదు. ఆ వికలాంగురాలను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. రవి స్థిరంగా అన్నాడు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఏదో కాస్త అందంగానే ఉంటుందిలే అని పెళ్లి చేసుకుందాం అనుకున్నానే గాని చూస్తూ చూస్తూ ఆ సొట్టకాలిదాన్ని చేసుకోవాల్సిన కర్మ నాకేమిటి? కాదు రవి, తాంబూలాలు పుచ్చుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాక ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చేసుకోనంటే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది? ఆ కుటుంబం పరువేమవుతుంది? అందర్నీ కలిసి ఏ నూతులను దూకి చావమను. గాయత్రిలోని లోపం గురించి నాకు చెప్పకుండా దాచినందుకు వాళ్లకదే శిక్ష. రవి వెళ్లిపోయాడు. నేను వాటిని ఆపలేదు. రవితో గొడవ పెట్టుకోవటం నా అభిమతం కాదు. తలుపు చప్పుడైంది. తిరిగి చూశాను. గాయత్రి. నెల రోజుల క్రిందట రవి ఇంటికి తీసుకొచ్చినప్పుడు చూశాను ఆ అమ్మాయిని. గాయత్రి అందగత్తే, సందేహం లేదు. కాని ఆమె నడకలో అసహజత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి రవి ఆ విషయాన్ని గమనించాడో లేదో నాకు తెలియదు. గాయత్రిని చూస్తున్నప్పుడు రవి కళ్లలోని వింత వెలుగు, మాటలోని ఆమెపైన వ్యక్తమవుతున్న ఆరాధన చూస్తే గాయత్రితో వాడు పీకల్లోతు దాకా ప్రేమలో మునిగిపోయాడని అర్థమైంది నాకు. రవి అంతగా ఇష్టపడ్డాక ఆ అమ్మాయి నడకలోని లోపం గురించి నేను వాడితో చెప్పడం సమంజసం కాదు కదా. అందుకే రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు అభ్యంతరం పెట్టలేకపోయాను. గాయత్రి తండ్రి నా దగ్గరికి వచ్చి మాట్లాడటం, నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇది జరిగి వారం రోజులైంది. రవి హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి గాయత్రిని పెళ్లి చేసుకోనని ప్రకటించాడు. ఆలోచనల్లో నుంచి తేరుకొని గాయత్రిని చిరునవ్వుతో ఆహ్వానించాను. ఆమె సంశయంగా నిలబడింది. కూర్చో అన్నాను. ఆమె నాకెదురుగా కూర్చుంది. ఎర్రబడిన కళ్ళు, ఉబ్బిన కనురెప్పలు ఆమె చాలాసేపటి నుంచి ఏడుస్తోందనడానికి నిదర్శనంగా ఉన్నాయి. ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రవి మీకేమైనా చెప్పాడా ఆంటీ? ఆమె అడిగింది. ఆమె స్వరం చిన్నగా కంపిస్తోంది. ఏ విషయం? నన్ను పెళ్లి చేసుకోనని. చెప్పాడు. ఇంతవరకు వచ్చాక పెళ్లి విరమించుకోవటం మంచిది కాదని చెప్పాను కూడా. కాని వాడు నా మాట వినడం లేదమ్మా. నా అసక్తతను వెలిబుచ్చడానికి నేనేం సిగ్గుపడలేదు. నేను రవిని మోసం చేశానాంటీ. నా అంగవైకల్యాన్ని దాచిపెట్టి అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. మా అమ్మ నాన్నలు నాలోని లోపం గురించి చెప్తే నాకీ జన్మలో పెళ్ళవదని భయపడ్డారు. కాని నేను చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష పడుతుందని అనుకోలేదు. నేను బాధపడుతున్నది నా పెళ్లి ఆగిపోయిందని కాదు, పెళ్లి కాకుండానే రవి నన్ను. గాయత్రి ఏడుస్తోంది. నేను ఊహించని విషయం ఆమె చెప్పడంతో నిర్ఘాంతపోయాను. ఒక అమ్మాయిలో ఆశలు రేపి పెళ్లికి ముందే ఆమె శీలాన్ని దోచుకొని ఆమె అంగవైకల్యం గురించి తెలుసుకొని ఆమెను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్న ఘనుడు నా కొడుకు. గాయత్రితో అదే అన్నాను. గాయత్రి ముఖం ఎర్రబడింది. అదేమీ కాదాంటీ. అసలేం జరిగిందంటే ఏమీ అవ్వలేదు. తడబాటుగా ఆగిపోయింది. ఈ విషయం నేనింకా నాన్నగారితో చెప్పలేదు. నా పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. నాన్న పిచ్చివాడవుతాడు. వెక్కిళ్ల మధ్య అంటోంది గాయత్రి. నేను ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఓదార్చసాగాను. 2 నెలల తర్వాత రవి ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు. అమ్మా, ఈ అమ్మాయి పేరు నాగమణి అని పరిచయం చేశాడు. నేను చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించాను. నాగమణి నాకెదురుగా కూర్చుంది. నేను ఆమెను పరిశీలిస్తున్నాను.
ఆమె అందగత్తేమీ కాదు, ఆకర్షణీయంగా కూడా లేదు. మరి రవి ఆమెలో ఏం చూసి ఆకర్షించబడ్డాడు? నా ప్రశ్నకి జవాబు ఆ రాత్రే దొరికింది నాకు. నేను నాగమణిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు రవి, జరగబోయే దాంట్లో నా ఇష్టం ప్రమేయం లేవని స్పష్టం చేస్తూ. నాగమణి నీకు అంతగా నచ్చిందా? ఆమె అంత అందగతి ఏమీ కాదే అన్నాను. పెళ్లికి అందం ఒకటే ప్రధాన అర్హత కాదు. నాగమణి తండ్రికి ఒక్కరితే కూతురు, పైగా ఆస్తి అంతటికీ ఏకైక వారసురాలు. ఎంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నాడు. వీడికి డబ్బు పిచ్చి బాగా పట్టింది. నా కోపం నషాలానికి అంటింది. తమాయించుకొని వాడికేసి ప్రశాంతంగా చూశాను. రేపు ప్రొద్దుట నన్ను గుడికి తీసుకెళ్లాలి నువ్వు. డ్రైవర్ ఉన్నాడుగా, వెళ్ళు. డ్రైవర్కి జ్వరం, 4 రోజులు సెలవు పెట్టాడు అన్నాను. ఇంతకీ నాగమణి పెళ్లి చేసుకోబోతున్న విషయం వాళ్ళ నాన్నగారికి తెలుసా? మీ ఇద్దరే నిర్ణయించుకుని ఏ రిజిస్టర్ మ్యారేజో ప్లాన్ చేసుకుంటున్నారా? నాగమణిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం ఆమెకే చెప్పలేదు నేను. ముందుగా ఏ ఆడపిల్లని పెళ్లిదాకా తీసుకెళ్ళను నేను. ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకేం లాభం అని ఆలోచిస్తాను. తర్వాత స్నేహం చేస్తాను. స్నేహం వలన ఆ అమ్మాయిని మరింత డీప్గా స్టడీ చేయడానికి వీలవుతుంది. రెండోది, ఒక ఆడపిల్లతో సినిమాకి షికార్లకి వెళ్లిన థ్రిల్ దక్కుతుంది. నాగమణిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు నిశ్చయించుకున్నావు? ఆ అమ్మాయిని బాగా స్టడీ చేశాక. వ్యంగ్యపు పదును నా స్వరంలో ధ్వనించకుండా జాగ్రత్త పడ్డాను. అవును, ఆ అమ్మాయి తండ్రి ఆస్తి వివరాలు తెలిసాక నా నిర్ణయం బలపడింది. ఓరి వెధవా అనుకున్నాను. ఎంత దిగజారిపోయాడు. ఇంకా నయం, నేను నా ఆస్తి వివరాలేవి వాడికి ఇంతవరకు చెప్పకపోవడం మంచిదైంది. ఇవాళ రేపో ఆస్తి వాడి చేతిలో పెట్టి వాడికి పెళ్లి చేసి విశ్రాంతి తీసుకుందామనుకునే ఆలోచనలో ఉన్నాను నేను. నా ఆలోచన ఎంత తప్పో అర్థమైంది నాకు. మన ఆస్తి విలువ ఎంతమ్మా? ఆస్తి గుర్తురాగానే అమ్మ విలువ కూడా గుర్తొచ్చినట్టుంది వెధవకి. అమ్మా అని ఆప్యాయంగా పిలిచాడు. 10 లక్షలుంటుంది. నాగమణి తండ్రికి 5-6 లక్షలు విలువ చేసే ఆస్తి ఉంది. మొత్తం 15. తనలో తనే అనుకున్నట్టు అన్నాడు. సరేగాని రేపు ప్రొద్దుట గుడికి తీసుకెళ్లడం మర్చిపోకు అన్నాను. అలాగేలే అన్నాడు వాడు. గుడి ముందు కారాపుతూ, నువ్వు త్వరగా దర్శనం ముగించుకునిరా, చాదస్తంగా పూజలవి చేయిస్తానంటే కుదరదు అని వార్నింగ్ ఇచ్చాడు రవి. అదేమిట్రా, నువ్వు కోరుకున్న పిల్లతో నీ పెళ్ళైతే పూజ చేయిస్తానని మొక్కుకున్నాను అన్నాను డోర్ తెరిచి దిగుతూ. విసుగ్గా ఏదో అనబోయిన మా వాడి నోరు తెరిచింది తెరిచినట్టే ఉండిపోయింది. షాక్ తిన్నట్టు స్తంభించిపోయి నిలువు గుడ్లేసుకుని ఎటో చూస్తున్నాడు. కాస్త దూరంలో ఆగిన ఎరుపు రంగు మారుతి కారుని, అందులోంచి దిగుతున్న గాయత్రిని అప్పుడు చూశాను. ఆమె కూడా నన్ను చూసింది, కాని నన్ను పలకరించలేదు. నన్ను అక్కడ చూడనట్టే వెళ్ళిపోబోయింది. నేను పలకరించాను. బావున్నావా గాయత్రి? ఆ బావున్నానాంటీ, మీరెలా ఉన్నారు? గాయత్రి తప్పనిసరి అన్నట్టు మాట్లాడుతోంది. ఆ కారు ఎవరిది? నీ ఫ్రెండ్ ఎవరిదైనానా? కుతూహలంగా అడిగాను. నాదే, ఎవరో అమ్మేస్తుంటే మొన్ననే కొన్నాను. మీకు తెలియదు కదూ, మా అమ్మమ్మ చనిపోతూ 5 లక్షల రూపాయలు నా పేరున పెట్టింది. అవిటిదాన్నని నాపై జాలి ఆవిడికి. ఈ కాలితో ఎక్కువ దూరం నడవలేను కదా, అందుకే కారు కొనుక్కున్నాను చెప్పి గాయత్రి హుందాగా ముందుకు నడిచింది. నేను రవి వైపు చూశాను. వాడి తెరిచి ఉన్న నోట్లో ఈగలు దూరబోతున్నాయి. నోరు మూసుకోరా, ఈగలు దూరుతున్నాయి. గుడిలో పూజ జరుగుతున్నంతసేపు మా వాడి దృష్టి ఎదురుగా ఉన్న గాయత్రి మీద నిలవడం గమనించాను. వాడి చెవి దగ్గర రహస్యంగా అన్నాను. నాగమణి పెళ్లి చేసుకోబోతూ గాయత్రి వైపు చూడటం తప్పు. పరాయి ఆడిది తల్లితో సమానం. మా వాడు పట్టుబడ్డట్టు చూశాడు. తిరిగి ఇంటికి వస్తుంటే అన్నాడు రవి. నాగమణికి కారు లేదు. నేను నా పక్కనే కూర్చున్న 6 అడుగుల రవిని చూస్తున్నాను. కాని వాడి మానసికమైన మరుగుజ్జు అని నాకు తెలుసు. మరునాడు ప్రొద్దుట వాడి బ్రేక్ఫాస్ట్ తింటూ చెప్పాడు. నేను గాయత్రిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అదేమిట్రా, నిన్ననే కదా నాగమణ్ణి చేసుకుంటానన్నావు? విస్తుపోతూ అడిగాను. గాయత్రిని పెళ్లి చేసుకోవడం వలన నాకు నష్టమేమీ కనిపించలేదు. ఆ అమ్మాయి అసాధారణమైన అందగత్తె. నాగమణి అందంగా ఉండదు. నాగమణికి ఎంత ఆస్తి ఉందో గాయత్రికి అంతే ఉంది. నేను సీరియస్గా అన్నాను. కాని గాయత్రి వికలాంగురాలు. అది ఓ పెద్ద లోపమని నేను అనుకోవడం లేదమ్మా. భగవంతుడు మనుషులందరినీ ఒకలా సృష్టించడు కదా. నువ్వు వాళ్ళ నాన్నగారితో మా పెళ్లి విషయం మాట్లాడు. రవి గాయత్రిని పెళ్లి చేసుకుంటానంటున్నది ఆమెపై ప్రేమతోనో లేక ఆమెపై జాలితోనో కాదు, ఆమె ఆస్తి కోసం. ఈ విషయం నాకు స్పష్టంగా తెలుసు. రవి లాంటి ధనకాంక్ష ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న గాయత్రే కాదు, మరే ఆడపిల్ల సుఖపడదు. కాని పెళ్లికి ముందే రవి తనపై చొరవ తీసుకున్నందుకు
తన అపవిత్రమైందన్న భావంతో కుమిలిపోతోంది గాయత్రి. రవి తనను తిరస్కరించాక తండ్రి తనకి సంబంధాలు చూస్తుంటే తిరస్కరించిందని కూడా విన్నాను. నేను గాయత్రి తండ్రి దగ్గరకు వెళ్లి మాట్లాడాను. సరిగ్గా వారం రోజుల్లో గాయత్రి నా కోడలైంది. నేను చేసిన పని న్యాయమో అన్యాయమో నాకు తెలియదు. గాయత్రి తన మంచితనంతో రవిలో మార్పు తేగలదనే నమ్మకం నాకుంది. వధూవరులుగా నా పాదాలకి నమస్కరిస్తున్న రవిని, గాయత్రిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. పెళ్లి అలంకరణలో ద్విగుణీకృతమైన అందంతో పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న గాయత్రిని మురిపెంగా చూసుకుంటున్న రవిని చూసి నాలో నేను నవ్వుకున్నాను. రవి చేత తిరస్కరించబడిన గాయత్రిని ఓదార్చి ఆమెకి 5 లక్షల రూపాయలు నేనే ఇచ్చానని, ఆమె అమ్మమ్మ ద్వారా ఆమెకి ఆస్తి సంక్రమించడం అనేది నేను, గాయత్రి, ఆమె తల్లిదండ్రులు కలిసి ఆడిన నాటకమని రవికి ఎప్పటికీ తెలియదు. వాడు ప్లస్ అనుకుంటున్న గాయత్రి ఆస్తి వాడి ఆస్తిలో మైనస్ అని కూడా వాడికి తెలియదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.